కాంగ్రెస్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల పట్ల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. అయితే తను ఎమ్మెల్సీకి పదవికి రాజీనామా చేసి ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం గల కారణాలు ఏంటి? అంటే పార్టీ జరుగుతున్న పరిణామాలు ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మేము ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో పేర్కొన్నట్టు ఒక ఆలోచన విధానాన్ని భిన్నంగా జరుగుతున్న కార్యక్రమాలు ఏదో పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న భావన ఏర్పడటం ప్రజలు కొంత అది తప్పుడు సంకేతం పోయేట ఒక అవకాశం ఉన్నది. దానికి తోడు ఈ మధ్య జగిత్యాలో ఏదైతే అక్కడి స్థానిక శాసనసభ్యుని పార్టీ ఫిరాయింపు చేయడం జరిగిందో, ఆయనను కాంగ్రెస్ పార్టీ చేసుకున్నటువంటి ఒక కార్యక్రమం చెప్పడం జరిగింది. దాని పట్ల కొంత స్థానిక కార్యకర్తలు మనోవేదనకు గురైనరు. మేము ఇంతకాలం ఏదైతుందో గత దశాబ్ద కాలం టీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల ఈయనతోనే మేము ఇబ్బందులకు గురైనాం. ఇవాళ ఆయన ఏకపక్షంగా వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తే పార్టీ పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటంటే ఒక మనోవేదన వాళ్ళకు గురైంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాస్తవం నేను కూడా ఫెల్ట్ దాని మీద దానికి పరిణామాల పట్ల నాకు కొంత బాధ కలిగింది, మనస్తాపం నేను కూడా గురైనా. దానికి ఏదైతుందో ఇవాళ ప్రజల మనోభావాన్ని కూడా గౌరవించాలి, కార్యకర్తల యొక్క ఆలోచన విధానాన్ని కూడా గౌరవించాలి. దానికి శాసనమండలి సభ్యత్వానికి ఎందుకంటే పార్టీ పరంగా ఒక అవకాశం వచ్చింది. 5 సంవత్సరాలు ఏదైతుందో ఒంటరి పూర్తి చేసిన శాసనమండలిలో ఇవాళ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. శాసనమండలి సభ్యత్వం లేకున్నా కానీ ఒక కార్యకర్త అయిన పార్టీ బలోపేతం కొరకు, ప్రభుత్వ బలోపేతం కొరకు నాకు పనిచేసే అవకాశం ఉన్నది. ఆ విధంగా ఏదైతుందో మండలి సభ్యత్వానికి రాజీనామా చేసి సభ్యుడిగా కొనసాగిన ఒక భావనతో ఉంది. ఓకే, మీరు పార్టీ ఫిరాయింపులు అన్నారు. ఇది అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరారు. అంటే మొదటి నుంచి కూడా మీరు క్వశ్చన్ చేశారు ఈ పార్టీ ఫిరాయింపులు కరెక్ట్ కాదని? నా దృష్టికి వచ్చింది మొన్న ఎవరు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కలిసినప్పుడు ఇట్లా ఎవరు మిత్రులు మీలాంటి వాళ్ళు అడిగిండ్రు. నా అభిప్రాయం వ్యక్తం చేసి నేనే సంజయ్ గారి కంటే ముందు ఏదైతుందో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కలిసినప్పుడు ఏదైతుందో పాతిక మిత్రులను అడిగి నడుతుకున్న అభిప్రాయం వ్యక్తం చేసి నేను ఇక్కడ కూడా ఏదైతే భిన్నాభిప్రాయం వ్యక్తం చేయలేదు. పార్టీ ఫిరాయింపుల పట్ల ఏదైతుందో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా ఇది నేను మాట్లాడు. నా వ్యక్తిగతం కాదు ఇది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా మీతో మాట్లాడారు. ఏ విషయాలు మాట్లాడారు, ఏ విషయాలు మీ చర్చకు వచ్చాయి? అంటే జనరల్ ఇంతకాలం కలిసి పనిచేసినాం, భవిష్యత్తులో కూడా కలిసి పనిచేయాలి. కలిసి పనిచేస్తే ఏ విధంగా పనిచేయగలుగుతాము, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయగలుగుతాము, ప్రభుత్వం యొక్క కార్యక్రమం ఏ విధంగా ప్రజలకు తీసుకుపోవాలి దాని మీద చర్చించాం. అంటే మీ భవిష్యత్ కార్యాచరణ ఎదగబోతుంది, నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకుపోతున్నారు? నెక్స్ట్ స్టెప్ ఏముంది బాబు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా స్థానిక పార్టీ బలోపేత కొరకు పాటుపడతా, ప్రభుత్వం యొక్క కార్యక్రమాల అమలు కోసం పాటుపడతాం. ఏఐసీసీకి మీరు ఫిర్యాదు చేయబోతున్నారు, ఇటు పార్టీ ఫిరాయింపులకు రాష్ట్ర నాయకత్వం ఇలా చేస్తుంది కాబట్టి ఏఐసీసీకి ఫిర్యాదు చేసే యోచన ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తలేను. దీపాదాస్ మున్షి గారు మాట్లాడినరు, నా అభిప్రాయం వ్యక్తం చేసిన ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పని న్యాచురల్ ఇంక అంతకంటే ఏం కావాలని. ఆమె షీఈ్ ఇన్ఛార్జ్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఆమె దృష్టికి తీసుకుపోయినని చెప్పారంటే పార్టీ దృష్టికి తీసుకుపోయినట్టే కదా. అంటే గత 40 సంవత్సరాలుగా మీరు రాజకీయాలు ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం పట్ల మీరు కార్యకర్తతో మాట్లాడినప్పుడు ఏ రకమైన అభిప్రాయాలు? అనుగుణంగా ఉంటుంది. ఇప్పుడు సమస్య సందర్భం ఉత్పన్నమైంది కాబట్టి ఇప్పుడు వ్యక్తం చేస్తున్నా. నువ్వు ఇన్ని రోజులు ఎందుకు రాజీనామా చేయలేదంటే ఏం బాబు? ఇప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్తున్నారా? సెక్రటరీకి రాజీనామా లేఖ ఇవ్వడం మాట ఇంకేం చేయాలి అక్కడ? మీరు అందరు ఇక్కడే పట్టుకున్నారు కదా, పోదామని అనుకున్నాను. వాస్తవంగా కూడా మా మిత్రులకు అందరికీ కనీసం భోజనం మీద పెట్టాలి కానీ ఇంతమంది సహచరులకు అలాగే భోజనం పెట్టించి తినిపించి తర్వాత వాళ్ళ యొక్క కొద్దిసేపు ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్. అంటే నెక్స్ట్ స్టాండ్ ఏం తీసుకోబోతున్నారు కాంగ్రెస్ సంబంధించి? చైర్మన్ గారు వీళ్ళు అందుబాటులో లేరు. చైర్మన్ గారు అందుబాటులోకి వచ్చిన తర్వాత నాది నిర్ణయం ఉంటుంది. ప్రజెంట్ తన పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల తను తీవ్ర అసంతృప్తి చెందాను. ఇటు ఎమ్మెల్సీ పదవికి తను రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ కృష్ణతో సతీష్, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.